విశ్వమానవాళికి కూడు గుడ్డ గూడు నాగరికత నేర్పింది విశ్వకర్మ భగవానుడే అని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు నేటి జాతీయ అధ్యక్షులు రాజమల్ల పున్నమాచారి మెట్రో ఉదయంతో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ సృష్టికర్త, విశ్వ హిందూ భారతీయ సంస్కృతిగా నాగరికత సృష్టికర్త, సృష్టిలో ప్రతి సృష్టి చేసి మరో నాగరికతను ప్రపంచానికి అందించిన వాడు విశ్వకర్మ భగవానుడని అన్నారు. ఆయన పరంపరను విశ్వకర్మ ముగోద్భాగుడైన సానగా సనాతనాది పంచాశయాలు కొనసాగించారు అని ఆయన అన్నారు. అదేవిధంగా విశ్వకర్మ భగవానుని గొప్పదనాన్ని మీడియాకు వివరించారు. పుస్తకాలు రాసిన, ఎన్నో జీవోలు గవర్నమెంట్కి ఇచ్చిన, ఎన్నో రచయితలు పాపులర్ చేసిన, మరి ఇవన్నీ కూడా జాతి తర్వాత బ్రహ్మం గారి యొక్క పుట్టుక, ఆయన యొక్క కాలజ్ఞానం లాస్ట్ అంతే. ఈ సంఘాల గురించి ఇవ్వకండి వద్దు. నా పేరు రాచమల్ల పున్నమాచార్య, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు, నేటి జాతీయ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నా. నిరంతరం విశ్వకర్మ భగవాను యొక్క సృష్టి రహస్యములు, విశ్వకర్మ భగవాను యొక్క ప్రపంచంలో నిర్మాణములు అనే అంశంలపై నిరంతరం ఇక్కడ అధ్యయనం కొనసాగుతూ ఉంటుంది. ఈ విశ్వకర్మ సేవా భారతి పేరుతో కూడా ఒక కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నవి. విశ్వకర్మ గురించి ఈనాడు మనం చెప్పుకోవాలి అంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులలో ముగిసేది కాదది. అనేక వేల గ్రంథాలు రచించినటువంటి తీరినటువంటి చరిత్ర అది. కొన్ని వర్గాల కుయుక్తుల ద్వారా విశ్వకర్మ యొక్క చరిత్ర మరుగున పడిపోయింది. దాన్ని వెలికి తీయడానికి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ తీవ్రమైన ప్రయత్నం చేస్తూ వస్తున్నది. కనుక దాన్ని ప్రజలకు విశ్వకర్మ యొక్క చరిత్రను ప్రజలకు, సమాజానికి, ప్రపంచానికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఈనాడు మేము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విశ్వకర్మ సేవా భారతి అనే కార్యక్రమం ద్వారా విశ్వకర్మ నిర్మాణాలు ఏంది అంటే, విశ్వకర్మ అంటే విశ్వ సృష్టికర్త, విశ్వ హిందూ భారతీయ సాంస్కృతిక నాగరికత సృష్టికర్త, సృష్టిలో ప్రతి సృష్టి చేసి మరో నాగరిక ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు. విశ్వకర్మ భగవానుడు అంటే మరో నాగరిక ప్రపంచాన్ని అన్నాం. సృష్టి జరిగింది. సృష్టి జరిగిన తర్వాత జీవకోటి ఉద్భవించి ఉన్నది. జీవకోటి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలో ఉన్నది. కానీ మాట్లాడడానికి, నేర్చుకోవటానికి అవకాశం ఉన్నటువంటి జాతి జీవకోటిలో ఒక ఆటవిక మానవ జాతికి ఉన్నదని గుర్తించిన వారు ఎవరు? విశ్వకర్మ ముఖోద్భవులైన సానగ సనాతనాది పంచాశయులు దాన్ని గుర్తించారు. మానవునికి మాటలు నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది అని. కనుక మాటలు నేర్పించడానికై సానగ సనాతనాది పంచాశయులు ప్రారంభం చేశారు. ప్రారంభ దశలో నాగరికతను ప్రారంభం చేశారు తొలికొంతారు. ఆ నాగరికతను ప్రారంభం చేసిన తొలికొంతలో ఎలా ప్రారంభం కావాలి, ఏం కావాలి, నాగరికతకు అనాగరికతకు ఆటవిక మానవ వ్యవస్థకు గల తేడాలు ఏంది ఏమిటి అనే
అంశాలను పరిశీలించినప్పుడు సానగ సనాతనాది పంచాశ్రయులకు కలిగిన తేడా ఏంది, మానవునికి ఆకులు అలములు తిని చెట్లు చేమలు పండ్లు కాయలు తినేటువంటి ఆది మానవునికి కూడు గుడ్డ గూడు అందించాలి అనేది మొదటి అంశం. గూడు అందిస్తే నాగరిక మానవ వ్యవస్థగా రూపుదాల్చడానికి అవకాశం ఉన్నది అనే అంశాన్ని గుర్తించి దానికి ఏం చేయాలి అంటే కూడు కావాలి అంటే వ్యవసాయ రంగాన్ని సృష్టించాలి. గుడ్డ కావాలి అంటే చేనేత రంగాన్ని సృష్టించాలి. నీడ కావాలి అంటే గృహ నిర్మాణ రంగాన్ని సృష్టించాలి. ఆ సృష్టి ఒకేసారి జరిగిందా అంటే జరగలేదు. అనేక కోట్ల సంవత్సరాల మానవ నాగరిక ప్రయాణంలో తరతరాలుగా జరిగినటువంటి ఈ ప్రయత్నం ద్వారా ఈనాటి వరకు నాగరిక మానవ వ్యవస్థ పూర్తి గావించబడ్డది. ఈ నాగరిక వ్యవస్థను విశ్లేషించడానికి మరొకసారి మెట్రో ఉదయం ఛానల్ వారికి అది అందిస్తారని, సంపూర్ణమైనటువంటి నివేదిక వారికి అందిస్తారని తెలియపరుస్తూ ఈనాటికి ఈ కార్యక్రమం ముగిస్తాం.